ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమంతా కలిసి దేవుని వాక్యంను ధ్యానించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి వందనములు. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ రాత్రి మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం కదా. దేవుని కృప లేకపోతే, దేవుని యొక్క కాపుదల మనకు లేకపోతే, దేవుని యొక్క ఆదరణ, ఆయన యొక్క కృప, ఆయన మనతో ఉండకపోతే ఇదంతా కూడా మనకు సాధ్యమే కాదు. ఈ లోకంలో మనమంతా కూడా ఆయన చేతులలో ఎప్పుడైతే మనం ఆయన చేతులకు అప్పగించుకుంటామో ఆయన మనల్ని సురక్షితంగా నడిపిస్తూ ఉంటాడు. మరి అందరూ పని స్థలంల నుంచి, పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి చేరినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ రాత్రి సమయంలో మనము అనేక విషయాలను గురించి ప్రార్థనలు చేస్తాం కదా. మన కుటుంబంలో మనకున్న సమస్యలు, మనకున్నటువంటి బాధలు, ఈతి బాధలు, తర్వాత అనేక మన సన్నిహితులు, మన శ్రేయోభిలాషులు ఎవరెవరైతే ఎలాంటి సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరి కొరకు కూడా మనం వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోవడానికి మనకు ఎంతో గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినము మరి వాక్యము ఏంటంటే 71వ కీర్తన 16వ వచనము. ప్రభువైన యెహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. ఈ మాటలో కీర్తనాకారుడు అసలు ఈ కీర్తన అంతా కూడా తన యొక్క వృద్ధాప్యంలో రాసినటువంటి కీర్తన. తను ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా దేవుడు తనను ఎంతగా కాపాడాడు అవన్నీ కూడా అతడు జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకే నిరీక్షిస్తాను, దేవుణ్ణే ఎక్కువగా కీర్తిస్తాను, ఆయన నీతిని, ఆయన రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అని అతడు చెప్తూ ఉన్నాడు. అతడు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అవన్నీ కూడా దినమెల్లా వివరించడానికి అవి అసలు ఎన్నశక్యం కానంతగా ఉన్నాయి. ఆయన యొక్క కార్యములు, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క రక్షణ ఇవన్నీ కూడా ఎంతో గొప్పవి. వాటినన్నిటిని కూడా నేను దినమెల్లా వివరిస్తాను అని చెప్తూ ఈ మాటలు కూడా చెప్తున్నాడు. యెహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టేదను. దేవుని యొక్క బలవత్ కార్యములంటే ఆయన యొక్క బలమైన కార్యములు. అవును, ఆయన మన జీవితాలలో కూడా అనేక కార్యాలు చేసి ఉంటాడు. ఇశ్రాయేలీయులను బట్టి మరి దావీదు తన జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యములను బట్టి అతడు జ్ఞాపకం చేసుకొని దేవుని బలమైన కార్యములను బట్టి అతడు స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు అతనికి శైలముగా, కొండగా, కోటగా ఉన్నాడు, బలముగా ఉన్నాడు. దేవుని యొక్క బలమును బట్టి తనకు ఎంతగా గొప్పగా రక్షణగా ఉంటూ ఆయన అతని పక్షాన యుద్ధాలు చేసి విజయం ఇచ్చి అన్ని విధాలుగా నడిపించాడు కదా. ఆ విషయాలన్నీ కూడా అతడు జ్ఞాపకం చేసుకొని ఆయన బలమైన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని వర్ణిస్తూ ఉన్నాడంట. అవును, మన జీవితంలో మనం కూడా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను వర్ణించాలి, ఇతరులకు మనం చెప్పాలి. ఇతరులకు ఆ సాక్షి జీవితం కలిగి ఉండాలంటే అదే మనం చేయవలసింది. మన జీవితంలో మనకు తారసపడే వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు కావచ్చు, నమ్మని వాళ్ళు కావచ్చు. కానీ మనము చెప్పేది మనము ఫోర్సిబుల్గా మనము ఏదో చెప్పడం అని కాదు, లేకపోతే దేవుని నమ్ముకోండి లేదా మతం మారండి అని చెప్పడం కాదు. అది కాదు మనం చేయవలసింది. మన జీవితంలో దేవుడు నీ జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేశాడు, నా జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేశాడు అవి మనము వివరించి చెప్పాలి. అంతేకాకుండా దేవుని యొక్క చిత్తమును మనం ఎరిగిన వారమై దేవుని యొక్క చిత్త ప్రకారం ఎలా నడుచుకోవాలి, దేవుని చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలి అది కూడా మనం వర్ణించి చెప్పాలి. మరి దావీదైతే దేవుని చిత్తానుసారుడుగా ఉన్నాడు కదా, హృదయానుసారుడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఎంతగానో అతన్ని ప్రేమించాడు. అతనికి ఒక గొప్ప ధన్యత, అతనితో ఒక చక్కటి నిబంధన చేసుకొని శాశ్వత కాలం వరకు అతని సింహాసనం ఉంటుంది అని చెప్పాడు కదా. ఆ విధమైనటువంటి గొప్ప ప్రేమను అతడు పొందుకున్నాడు. మరి అందుకే అతడు అంటున్నాడు, నేను దేవుని యొక్క బలమైన కార్యములను వర్ణింప మొదలుపెట్టేదను. మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యమును కూడా మనము మన కుటుంబంలో, మన ఇంటి సభ్యులప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, నా భర్తకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, నా కుమార్తెకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, నా కుమారునికి ఒక ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇలాగ రకరకాలుగా మన ఎక్స్పీరియన్సెస్ ఒకరితో ఒకరు పంచుకోవడం. నేను నీ నీతిని మాత్రమే నేను వర్ణిస్తానని చెప్తున్నాడు. అది కూడా అన్నీ కాదు అంటే నేను ఏదేదో నా దేవుని గొప్ప కార్యములను మాత్రమే కాకుండా నీ నీతిని మాత్రమే, అంటే నా గొప్పతనాన్ని నేను చెప్పుకోను. నా గొప్పతనాన్ని బట్టి నువ్వు నాకు చేయలేదు, నీ గొప్పతనాన్ని బట్టి దేవుడు చేయలేదు. ఎందుకు చేస్తున్నాడంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడు. ఆయన ప్రేమను బట్టి చేస్తున్నాడు. మరి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంత చెడ్డవాళ్ళైనా, అంటే ఒక్కొక్కసారి అవిధేయులుగా ఉంటూ భయంకరమైన కార్యాలు చేసే బిడ్డలు ఉంటారు, భయంకరంగా ఎదురు తిరిగే బిడ్డలు ఉంటారు, భయంకరంగా అవిధేయతగా జీవించే బిడ్డలు ఉంటారు. అయినా వాళ్ళను తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారు కదా. ఎందుకు అంటే వాళ్ళు తమ బిడ్డలు కాబట్టే కదా. అలాగే దేవునికి మనం బిడ్డలము, ప్రేమైన బిడ్డలము. అందుకే మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీతిని మాత్రమే మనము వర్ణించాలి. నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. సేవకులు కూడా అనేక మంది సేవకులు నేను ఇలా ప్రార్థన చేశాను, ఈ స్వస్థత జరిగింది, నేను ప్రార్థన చేశాను, ఈ స్వస్థ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది వారి ప్రార్థన, నిజమే ప్రార్థన చేశారు, కానీ చేసిన గొప్ప కార్యం జరిగించింది ఎవరు? దేవుడే కదా. మరి మోషే నిలబడ్డాడు, దేవుడు చెప్పాడు మోషేకు తన ఘనతను ఆపాదించి, నువ్వు నీ చెయ్యి ఎందుకు మొరపెడుతున్నావు? ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నది, ఇశ్రాయేలీలందరూ మొరపెడుతున్నారు, మరి వాళ్ళు సణుగుతున్నారు, మరి నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు మోషే? నువ్వు నీ చెయ్యి చాపు అన్నాడు. కానీ అతని చెయ్యి పక్కన ఎవరి చెయ్యి ఉంది? దేవుడైన యెహోవా యొక్క బాహు చాపబడింది కదా. ఆయన బాహు చాపబడింది కాబట్టే ఎర్ర సముద్రం ఆ విధంగా పాయలైపోయింది. అది మోషే గొప్పతనం కాదు. అలాగే మనం కూడా మన జీవితాలలో మనం అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయవచ్చు, కానీ అది మన గొప్పతనంగా ఫీల్ అయ్యి మనమేదో గర్వపడి అతిశయపడవలసిన అవసరము లేనే లేదు. నేను రక్షించబడ్డామంటే అది కేవలం ఆయన యొక్క ఉచితమైన కృపచేతనే. ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం మాత్రం మనం చేశాము. అయితే ఉచితంగా ఆయన తన కృపచేత మనకు రక్షణను ఇచ్చాడు. అలాగా మనం రక్షించబడ్డాం. అలాగే మనం ఆయన నీతిని మాత్రమే వర్ణించాలి. మనము వయసు పైబడుతున్న కొద్దీ మన జీవితంలో మనకున్నటువంటి అనుభవాలు చాలా ఉంటాయి. వాటినన్నిటిని కూడా దేవునితో మన అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ దేవునిని మహిమపరుస్తూ ఘనపరుస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం. ఈ రాత్రి మనము ఈ వాక్యంను ధ్యానించుకుంటూ మనము పడుకుంటాం కదా. పడుకునే ముందు కొన్ని ప్రార్థనలు చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, నీకు వందనములు. అవును ప్రభా, నీ బలమైన కార్యములను బట్టి మేము నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా జీవితంలో నువ్వు చేసిన అనేకమైన కార్యములను బట్టి నేను నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఎన్నో అనుభవాలు కలిగి ఉంటారు మా ప్రభా. నీవు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేకమైన గొప్ప కార్యాలు చేశావు. అవి వర్ణించే తరము కాదు, ఎన్నశక్యము కాదు నాయన. అంత గొప్ప కార్యాలు మీరు మా జీవితంలో చేశారు, ఇశ్రాయేలీయుల ఎడల చేశారు. మరి అనేక మంది భక్తుల జీవితంలో మీరు చేసిన అనేకమైన గొప్ప కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ వాటిని వర్ణిస్తాం ప్రభా, ఇతరులకు చెప్తాము. ఆ విధంగా చెప్పడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఎవరైతేనైనా ఈ రాత్రి వేళ ఎంత దుఃఖంలో ఉన్నారో, బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన.
మా ప్రభా ఎంతోమంది కృంగుదలలో ఉన్నారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి, ఉద్యోగం లేని పరిస్థితులలో మరి దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి నాయన. వారి జీవితంలో గతంలో చేసిన ఆ గొప్ప కార్యాలను వారు జ్ఞాపకం చేసుకుని నీకు స్తుతులు చెల్లించే భాగ్యం దయచేయండి దేవా ప్రభా. నాయన ఎంతమంది ఈ దినం ఆకస్మికంగా ప్రమాదానికి గురయ్యారు, వారందరికీ త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతమంది అయితే నాయన ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు, హార్ట్ అటాక్లు, మరి పెరాలిటిక్ స్ట్రోక్లు, దాన్ని బ్రెయిన్లో డ్యామేజ్ కావడం, ఇవన్నీ కూడా ప్రభా అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్లకు త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించిన ఆయన వారు బాగా త్వరగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారు, ఐసీలో ఉన్న వాళ్ళను లేవనెత్తండి ప్రభా. నైనా ఎవరు కూడా అలా పడకలలో ఉండకూడదు ప్రభా, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. లేవనెత్తగలిగిన శక్తిమంతుడు నీవు నాయన ప్రభా. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థిస్తున్నాము దేవా. అద్భుతములు చేయి దేవుడవు నాయన. మా ప్రభా, పని చేయని కిడ్నీలు పని చేయనుగాక మా ప్రభా. ఎవరికి డయాలసిస్ అవసరం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, ప్రతి ఆర్గన్ ప్రభా, మరి శరీరంలో ప్రతి వ్యవస్థ సక్రమంగా పనిచేయనట్లుగా చక్కగా పనిచేసి లేవనెత్తబడుదురుగాక. వారిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని అంతటినీ రివర్స్ చేయమని ప్రార్థిస్తున్నాం. మా డాక్టర్లకు ఎవరికి చేత కాదు నాయన, వారు కేవలం మందులు ఇస్తారు, వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు, కానీ ఏదైనా చేయగలిగిన శక్తి నీకే ఉన్నది. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. తండ్రి నాయన, ప్రతి ఒక్క ఏ వ్యాధితో బాధపడుతున్న వారినైనా సరే మీరు లేవనెత్తి వాళ్ళని తిరిగి మామూలుగా చేయగలిగిన శక్తివంతుడు, స్వస్థత దయచేసే దేవుడు తండ్రి ప్రభా. స్వస్థపరచు దేవుడు తండ్రి, నీ పైన ఆధారపడి నిన్ను అడుగుతున్నాము. దయ ఉంచి సహాయం చేయమని, స్వస్థపరచమని, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎంతోమంది క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. వారి యొక్క క్యాన్సర్ కణాలను వేస్తున్నాము, లయం చేస్తున్నాం ప్రభా. తండ్రి, సంపూర్ణంగా స్వస్థపడుదురు కాక. కీమోథెరపీలు అవసరం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. సర్జరీలు అయి కోలుకుంటున్నటువంటి వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా తండ్రి, ఇంకా ఎంతమంది అయితే నాయన వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని ఆ వేదన నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్తము నీ చేతిలో ఉన్నది దేవా, నీ చేతికి అప్పగిస్తున్నాము. ఈ రాత్రి ఎవరైతే నైనా డ్యూటీలలో ఉన్నారో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందరిని కూడా కాపాడండి ప్రభా. మరి వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించండి తండ్రి. మరి పేషెంట్ల పట్ల వాళ్ళు శ్రద్ధ కలిగి చక్కగా చూసుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. వారికి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సైనికులను దీవించండి, వారు కూడా ఎంతగానో నాయన మరి సరిహద్దులలో శ్రద్ధ తీసుకుంటున్నారు కదా, వారిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను. వారికి మీ కాపుదలను అనుగ్రహించి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధమును మరి సరిచేయండి ప్రభా, మీరు ఆపివేయండి నాయన ప్రభా. శాంతిని, సమాధానాన్ని కుమ్మరించండి. అయితే ప్రభా, సమస్తం నీ చేతిలో ఉన్నది, నీ ఆధీనంలో ఉన్నది. నువ్వు సమస్తం జరిగిస్తావు, నీ చిత్త ప్రకారం జరుగుతున్నదని మేము నమ్ముతున్నాం ప్రభా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా నాయన, మరి స్వదేశానికి రావడానికని ఎంతోమంది ప్రయత్నిస్తూ నాయన మరి అక్కడ యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయినటువంటి వారిని తండ్రి త్వరగా క్షేమంగా ఇంటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ప్రాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించమని వేడుకొంచున్నాను దేవా. దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి దేవా ప్రభా. మరి వారి ప్రయాణములను క్షేమంగా కాపాడినైనా ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా క్షేమంగా వారు గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ఎంతమంది అయితేనైనా మరి అనేక డిపార్ట్మెంట్స్లో రాత్రి వేళ డ్యూటీలు చేస్తూ ఉంటున్నారో వారందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం. అన్యాయాలకు, అక్రమాలకు గురైనటువంటి వారు, కృంగుదలలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి, తగిన సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్నవారు, మరి ఆదరణకు నోచుకున్నటువంటి వారు, మరి చిన్నారులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని కాపాడండి ప్రభా. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలను కాపాడండి ప్రభా. ఎవరికి ఎక్కడ సహాయం అవసరమో వారికి అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం నాన్న. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వాళ్ళను దయచేసి నాన్న దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి దేవా ప్రభా. మరి బిజినెస్లో లాస్ వచ్చినందుకు ఎంతోమంది కృంగిపోయి ఉన్నారు దేవా, వాళ్ళని కూడా లేవనెత్తండి ప్రభా. అన్యాయంగా, అక్రమంగా తీర్పులు పొందినటువంటి వారిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. వారికి కూడా
మీరే న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు గనుక వారు ధైర్యంగా నాయన మీ పైన ఆధారపడి ఉండడానికి సహాయం చేయండి. మా తండ్రి దేవ, మరి ఈ రాత్రి తండ్రి మరి మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతూ నడిపిస్తున్నారు. నీకు వందనములు. మరి ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారు తండ్రి, వారికి నిద్ర అనుగ్రహించండి ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో ప్రభా, మరి ప్రెషర్సా, టెన్షన్సా, ఆందోళన, వీటన్నిటి వల్ల కొంతమంది పూర్తిగా వాటిపైననే దృష్టి కేంద్రీకరించడం వల్ల ప్రభా నిద్రలేమితో బాధపడుతుంటుండగా వాళ్ళని మీరు కనికరించి వారికి మీరు సహాయం చేసి వాళ్ళని లేవనెత్తండి మా తండ్రి. మరి వారికి మంచి నిద్ర అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి తండ్రి ప్రభా. నీ వాక్యంను ధ్యానించుకొని వారు నీపైన ఆధారపడి నిద్రించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రాణంలోని, శరీరంలోని, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. రాత్రి వేళ నిద్రిస్తుండగా మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. ఏ రాత్రులు కలిగే ఏ భయాలకు కూడా మేము భయపడము. ఏ తెగులు మా గుడారం సమీపించదని నమ్ముతున్నాం తండ్రి. మీ దూతలు కాపుదలగా ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. రాత్రి నిద్రిస్తుండగా మీరు నీ కాపుదలలో మమ్మల్ని కాపాడుతూ తండ్రి, ఏ దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, రాత్రి వేళ విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడి ఉదయకాలంన మంచి రెస్ట్తో మంచి విశ్రాంతిని తీసుకొని ఉదయకాలంన సజీవంగా నిద్రలేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయండి. ముఖ్యంగా రేపటి దినాన్ని మేమేం చేయవలనో అవన్నీ కూడా నీ చేతులకు అప్పగించి ఉండగా అవన్నీ కూడా జయప్రదంగా చేయడానికి మీరే మాకు కృప దయచేయమని నిన్ను వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.